బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి ఉత్సవాలు. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మధుమణి నర్సింగ్ హోం నందు 13 సంవత్సరాల బాలుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు శనివారం భారతదేశ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మానవ జీవితంలో ప్రతి అడుగులో గణిత శాస్త్రం ప్రాధాన్యం ఉంటుందని ఎస్ఆర్బిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమృత సాగర్ తెలిపారు. స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో శనివారం కళాశాల మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో భారతదేశ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఆచార్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అమృత సాగర్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అపారమైన మేధాశక్తి కలిగిన వారని, భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిన వ్యక్తి అని, గణిత శిఖరాలపై అత్యున్నత స్థానాన్ని భారతదేశానికి ఇచ్చిన గొప్ప శాస్త్రవేత్త అని కొనియాడారు. రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో ఈరోడ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని, 12 సంవత్సరాల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభను కనపరిచారని అన్నారు. సో ఈరోజు శ్రీ రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మనం వారి యొక్క జీవిత చరిత్రని ప్రతి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ చదవవలసినట్టు అవసరం. అట్లాగే వారు ఎంతవరకైతే పరిశోధనలు సాగించారో ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులను కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మ్యాథమెటిక్స్లో మీరు బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలి, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే మన పుట్టుక కూడా సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మనం చదువుకుంటున్నాం, చేస్తున్నామంటే దానివల్ల ప్రయోజనము సమాజానికి కనబడాలి. ఈరోజు మ్యాథమెటిక్స్కి చాలా డిమాండ్ ఉంది. మ్యాథమెటిక్సే మిగతా సబ్జెక్ట్స్కి అన్నిటికీ కూడా ఆధారం అని చెప్పేసి చెబుతూ ఉంటాం. అలాంటి మ్యాథమెటిక్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అంతు ఏంటో అన్నటువంటి చూడడానికి విద్యార్థులు ప్రయత్నం చేయాలి. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నందు శనివారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిస్సా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్, శశికళారెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, చంద్రశేఖర్ రెడ్డి, మేస చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కున చేర్చుకునే మా జగనన్న గారి పుట్టినరోజు, ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన వేసినటువంటి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి చెబుతూ మరొకసారి ఆయనకు జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్థమవుతా ఉంది.
ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతూ ఉంది, ఏ రకంగా ప్రజలు మోసపుచ్చుతూ ఉంది అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ, ఏదైతే గత 5 ఏళ్లలో ప్రజలకు ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒక చిన్న ఏంటి అని అంటే, పెట్టిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మర్చిపోయినా అది పొందినది ఎప్పుడు గుర్తుండిపోతుందని ఒక సామెత ఉంది. అలాగే జగనన్న చేసిన మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కానీ నిలిచింది. ఆయన ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నారు. సిరివెల్ల మండలం చిన్న కమలూరు గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలుడికి ముక్కు మూసుకుపోయి ఎడమ ముక్కు నుండి రక్తం రావడం, గురకబెట్టడం లాంటి సమస్యలతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే, ఈ సమస్యను మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. సిరివెల్ల మండలం చిన్న కమలూరు గ్రామానికి చెందిన హేమంత్ అనే 13 ఏళ్ల అబ్బాయికి ముక్కు పూర్తిగా మూసుకొని పోయి ఎడమ ముక్కు నుండి రక్తం రావడం, గురకబెట్టడం 2 ఏళ్లుగా బాధపడుతున్నారని, దీంతో నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ నందు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసి అతని కౌమార దశలో మగపిల్లలకు మాత్రమే వచ్చే అత్యంత అరుదైన అంజియోఫెబ్రోమా అనే ట్యూమర్ను కనుగొన్నారు. 5 గంటలు కష్టపడి విజయవంతంగా ఆ ట్యూమర్ను తొలగించినట్లు డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నంద్యాల ఈఎన్టీ డిపార్ట్మెంటు కార్పొరేట్ స్థాయిలకు, నగరాలకు తీసిపోనటువంటి శస్త్రచికిత్సలు చేస్తున్న దానికి నిదర్శనం ఈ కేసు. ఇది కేవలం మగపిల్లల్లోనే వస్తుంది. ఇది కూడా కౌమార దశలో వస్తుంది. అత్యాధునికమైనటువంటి మైక్రోడిబ్రైడర్లు, కాబ్లేటర్లు, స్కల్ బేస్ డ్రిల్లు, ఎండోస్కోపీలు, రక్తనాళాలను బంద్ చేసేటువంటి క్లిప్పులు, 4 సర్జన్స్ కలిసి 4 హ్యాండ్స్ టెక్నిక్ ద్వారా కుడి ముక్కులో నుంచి 2 పరికరాలు, ఎడమ ముక్కులో నుంచి 2 పరికరాలు పోతూ ప్రతి రక్తనాళాన్ని చూస్తూ దాన్ని బంద్ చేస్తూ ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా అటు మధ్యమెదుడికి తాకుతూ ఉంది, కింద ముక్కు నుంచి గొంతులోకి పాకుతూ ఉంది, ముక్కు లోపలికి వస్తూ ఉంది, ముక్కుకు కంటికి వెనకల టెరిగో మ్యాక్సిలరీ అంటాము, అక్కడికి పెరుగుతున్న ఈ ట్యూమర్ను మొత్తం లోపలంతా ఎక్స్పోజ్ చేసి తీసాము. మధుమణి కార్పొరేట్ కేర్ అట్ కామన్ మ్యాన్ కాస్ట్. సాధారణ మనుషులకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈఎన్టీలో సేవలు అందించాలని మధుమణి కట్టుబడింది. ఈ అబ్బాయికి జేఎన్ఏ జూనైల్ నాసోఫరెంజియల్ యాంజియోఫైబ్రోమా అనే ఒక గడ్డ పెరుగుతూ ఉండింది. ఇది మగపిల్లవాళ్ళలోనే పుట్టుకతో వీళ్ళకి ముక్కులో మెదడు దగ్గర ఉన్న రక్తనాళాలలో కొన్ని కణాలు మిగిలిపోవడం వల్ల ఆ కణాలు ఎక్స్ట్రా పెరుగుతూ ఒక రక్తపు మాంసపు గడ్డ ముక్కులో ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా అత్యంత హానికరం. ఎందుకు అంటే మెదడు యొక్క రక్తనాళాల నుంచి వస్తూ ఉంటుంది. ఈ గడ్డ అనేది మామూలు గడ్డ లెక్క కాకుండా ఎక్కువ రక్త సరఫరా ఉండే గడ్డ. సో మామూలు పద్ధతుల్లో దీన్ని చేయలేం. వీళ్ళకు కూడా ఎప్పుడు ముక్కులో గాలి ఆడకుండా చిన్న తుమ్మిన, దగ్గిన రక్తనాళాలు చిట్లి రక్తం కారడం, దానివల్ల ప్రాణాపాయం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అబ్బాయికి 2 రోజుల కిందట మేము చాలా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ అనేది చాలా కొద్దిగా క్లిష్టమైన ఆపరేషన్, ఎందుకంటే మెదడుకి దగ్గరలో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ తెల్లగా ఉండేదంతా గడ్డ మెదడు నుంచి ముక్కులోకి పెరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఈ వైట్ ఉండేదంతా గడ్డ. సో దీనిని అత్యాధునిక పరికరాలతో ఒక కోతవేత కూడా లేకుండా ముక్కులో నుంచే మీరు చూస్తే ఈ అబ్బాయికి ఒక కోతివేత కూడా లేదు. లేజర్ ద్వారా లోపల ఉన్న రక్తనాళాలన్నింటినీ మేము మెల్లమెల్లగా ఒకటొకటి ఎక్కడెక్కడ ఉందని చూసి వాటిలన్నిటినీ లేజరు క్లిప్స్ ద్వారా అరికట్టి ఈ గడ్డకి రక్త సరఫరా తగ్గించి, అలాగే మెదడుకి రక్త సరఫరా ఇబ్బంది పడకుండా
ముక్కులో నుంచే ఈ గడ్డనంతా తీసివేయడం జరిగింది. మేము రుద్దారం మండలం ఆలగడ తరగ నంద్యాల జిల్లా మాది పనిచేసే కూలీలు బతికాము సార్. ఈ మహేష్ సారు ఈ జీప్ సారు ఆయన సారు ముగ్గురు కష్టపడి మా పిల్లలు బతికేది సార్. విత్తనాల గడ్డ గురుక పెడుతున్నది ఐఎస్ పెడుతున్నది సంవత్సరం తీసి పక్కన అన్ని హాస్పిటల్ మీద ఈ సారు కనుక్కొని తీసేయాలి. నాకు ముక్కులోంచి రక్తం పడతారు ఆయాస డే అని గురుక పెడతాయి సార్ కాడికి వచ్చాక బాగా చేశాను. బాగుంది. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ సమీపంలోని బాలా అకాడమీ పాఠశాల యందు శనివారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో డిసెంబర్ 21వ తేదీన ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత, అపుస్మా ట్రెజరర్ మరియు కృష్ణ పబ్లిక్ స్కూల్ కొత్తపల్లి కరెస్పాండెంట్, గత 25 సంవత్సరాలుగా తక్కువ ఫీజులతో పిల్లలకు విద్యను అందిస్తున్న గంధం వెంకటరమణయ్య విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. కఠిన పేదరికం అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదలలేదు. ప్రతి క్షణం వాటిని ఆలోచిస్తూ వాటిని చేయిస్తూ జీవితాన్ని గడిపారు. ఆయన ఆలోచనలు చేసిన, లెక్కలు వేసిన ఫార్ములాలన్నీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకున్నారు. ఆయన మ్యాథ్స్ జీనియస్ గా కూడా పేరు పొందారు అని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు గణిత మేధావులందరికీ గణిత దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గణితంకు సంబంధించిన అనేక అంశాలను తమదైన శైలిలో ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసి ముఖ్య అతిథులను, తల్లిదండ్రులను అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మ్యాథ్స్ డేలో చిన్నారులు రామానుజన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే రామానుజన్ పార్టీ లాగా సెలబ్రేట్ చేస్తున్నాం ప్రీ ప్రైమరీ వాళ్ళకి. తర్వాత అడ్వాన్స్ రామానుజన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఉన్న మ్యాథ్స్ కంటే కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ ఈరోజు మేము చిన్నారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా ఈ మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేసుకొచ్చి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 1000 మంది పేరెంట్స్ విజిట్ చేస్తారని మేము ఈరోజు ఆశిస్తూ ఉన్నాము. ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి క్రియేటివిటీ, తర్వాత డిఫరెన్షియేషన్ ఉంది. రిపీటెడ్ ప్రాజెక్ట్స్ కాకుండా వాళ్ళ క్రియేటివిటీని పెంచే ప్రాజెక్ట్స్ మా టీచర్స్ అందరూ కూడా చిల్డ్రన్కి ఇచ్చారు. సో ఈ ప్రాజెక్టుల ద్వారా వాళ్ళలో క్రియేటివిటీ, లాజిక్ రెండు పెరుగుతుంది. ఈరోజు మన బాలా అకాడమీ విద్యా సంస్థలో మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ డే కూడా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. ఈరోజు లాంగెస్ట్ నైట్ ఉంటుంది, 16 గంటలు నైట్, 8 గంటలు మాత్రమే డే ఉంటుంది. కాబట్టి ఇంతటి ఉత్తమమైన రోజున రామానుజన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. పిల్లల్లో ఈ మ్యాథ్స్ ఫోబియా పోగొట్టడానికి పిల్లలు వినూత్నమైన ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఈ భయం పోతుంది. కాబట్టి ఈ మా విద్యాసంస్థలో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేయడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈరోజు మా బాలా అకాడమీ రవీంద్ర హై స్కూల్లో మ్యాథ్స్ డేను సందర్భంగా మ్యాథ్స్ ఫెయిర్ను జరుపుకుంటున్నారు. రామానుజన్ గారు భారతదేశంలో తమ యొక్క ప్రతిభ ద్వారా అనేకులకు స్ఫూర్తిగా నిలిచాడు. బాలబాలికలను, చదువుతున్న వారికి అందరికీ స్ఫూర్తిదాయకంగా తన జీవితాన్ని, తన మ్యాథ్స్లో తన యొక్క పటిమ ద్వారా ఎందరికీ స్ఫూర్తిగా నిలిచి ఇదిగో ఈ రీతిగా మేము కూడా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఆయన బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథ్స్ డేని జరుపుకునేందుకు మాకు అవకాశం కలిగింది. మా యొక్క స్కూల్లో చక్కగా పిల్లలకు మేము మ్యాథ్స్ నేర్పించేందుకు అభ్యసనాలు చేయడానికి మాకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. పేరెంట్స్ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మ్యాథమెటిక్స్ డే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మ్యాథమెటిక్స్ డే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రామానుజన్ బర్త్డే రోజు. రామానుజన్ జీవితకాలం 32 ఇయర్స్ అయినా అతను సాధించిన 3000 అబోవ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా అవి ఇప్పటికీ మనం థీరమ్స్ రూపంలో యూజ్ చేస్తున్నాము. ఈ థీరమ్స్ ఫర్దర్గా పిల్లలకు చాలా యూజ్ అవుతున్నాయి. ఆ యూజ్ ఇప్పుడు దాని ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా పిల్లలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి ఉత్సవాలు.
నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మధుమణి నర్సింగ్ హోం నందు 13 సంవత్సరాల బాలుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.